నమస్తే టీవీ ట్రిబుల్9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కేంద్ర బీజేపీ కార్పొరేట్ మతతత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో శెట్టిపల్లి గ్రామంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు, ఏఐకేఎంఎస్ నాయకులు నరేష్, సారన్న, మల్లేష్లు పాల్గొని మాట్లాడారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తయిందని, రైతాంగ కార్మిక వర్గ ప్రజల సమస్యలను మోడీ పరిష్కరించలేదు. కార్పొరేట్ మతతత్వ విధానాలను అనుసరిస్తూ సామ్రాజ్యవాదం కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుగుణంగా వ్యవహరించింది. రైతులు పండించిన పంటకు ఎంఎస్పీ ఇస్తామన్న హామీని తుంగలో తొక్కింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదరికం, ఆకలి మొదలైన కీలక అంశాలను పరిష్కరించకుండా దీని నుంచి తప్పించడానికి ప్రజలను పక్కదారి పట్టించే వైఖరిని చేపట్టింది. ఇందులో భాగమే రామమందిరం 2024 పార్లమెంటు ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రజలు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ నెల 16న జరిగే భారత్ బంద్లో రైతులు, వ్యవసాయ కార్మికులు లక్షలాదిగా పాల్గొనాల్సిందిగా కోరారు. 16వ తారీఖున బంధునే 16వ తారీఖున బంధునే రైతు బోర్డు మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక మోడీ వైఖరి. అట్లాగే చెట్టిపల్లి గ్రామ ప్రజలారా, ఇవాళ దేశంలో మోడీ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. ఈ పరిపాలన ఎవరికి అనుగుణంగా ఈ 10 సంవత్సరాలు కొనసాగింది అనేటువంటి ఒక విషయంలోకి వెళ్ళి మనం ఒకసారి పరిశీలన చేస్తే, ఈ 10 సంవత్సరాల పరిపాలనలో ముఖ్యంగా కార్పొరేట్ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఆ కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణంగా పరిపాలనని మతోన్మాద బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. గతంలో రైతు వ్యతిరేకమైనటువంటి ఒక 3 చట్టాలని తీసుకురావటం జరిగింది. ఈ చట్టాలతోటి ఏమి జరిగింది అనేటువంటిది అంటే, మన వ్యవసాయ రంగాన్ని మొత్తం దివాలా తీపించి కార్పొరేట్ పెట్టుబడిదారులకి మన భూముల్ని, మన వ్యవసాయాన్ని అప్పగించేటువంటి ఒక ప్రయత్నం చేసింది. దానికి వ్యతిరేకంగా ఢిల్లీని కేంద్రంగా చేసుకొని దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఒక రైతాంగం అంతా సంవత్సరానికి పైగా పోరాడారు. ఆయా మతోన్మాద బీజేపీ మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల్ని గనక నువ్వు ఉపసంహరించుకోకపోతే మాత్రం రానున్న కాలంలో నీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి పోరాడి రైతు వ్యతిరేక చట్టాన్ని ఉపసంహరించుకునేటువంటి విధంగా తెగించి కొట్లాడారు. అట్లా కొట్లాడి ఆ చట్టాన్ని ఉపసంహరించుకునేటువంటి ఒక ఉద్యమ పోరాటం కొనసాగింది. అయినా తిరిగి మతోన్మాద బీజేపీ ప్రభుత్వం మళ్ళీ కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నటువంటి ఒక వైఖరి కొనసాగిస్తున్నది. 42 కార్మిక చట్టాన్ని 4 లేబర్ కోడ్లుగా తీసుకొని ఉద్యోగి ఉడబికేసేటువంటి ఒక పరిస్థితి. 8 గంటలు పని దినం మార్చనున్నది. మొత్తంగా ఉద్యోగులందరికీ సరంలో దేశంలో ఉండేటువంటి వాళ్ళందరికీ 2 కోట్ల మందికి సంవత్సర ఉద్యోగాలు ఇప్పినట్టు ఇవాళ సమస్య నిష్కరించాలి. ఇట్లా రైతు రేఖ, కార్మిక రేఖ, విద్యార్థి వ్యతిరేక వైఖరిని, మహిళ రేఖ వైఖరిని చేపట్టి కార్పొరేట్ పెట్టుబడిదారులు, దోపిడీదారులు ఎవరైతున్నారో వాళ్ళకు అనుగుణంగా వెళ్తున్నది. ఇట్లాంటి వ్యక్తిలో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యం, ముఖ్యంగా ఏఎంఆర్ ఆధ్వర్యంలో అన్ని దేశ కార్మిక సంఘాలన్నీ కలిసి 16వ తారీఖున దేశవ్యాప్తంగా పారిశ్రామిక బంద్కు పిలుపునివ్వటం జరిగింది. అట్లాగే గ్రామ బంద్కు పిలుపునివ్వటం జరిగింది. ఈ బంద్ను జయప్రదం చేయాలని చెప్పి భారత రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ చెట్టిపల్లిలో ప్రణాళిక నిర్వహించాం. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం వ్యతిరేక, రైతు వ్యతిరేక వైఖరులకు చెప్పి రైతు వ్యతిరేక వైఖరి ఇదే విధంగా కొనసాగిస్తే మాత్రం రానున్న కాలంలో మోడీ ప్రభుత్వానికి
బుద్ధి పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తస్మద్గ్రతగా వ్యవహరించమని చెప్పి ప్రభుత్వం కేఎంఎస్ తరపున హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సిపిఐ డెమోక్రసీ సంపూర్ణ మద్దతు తెలియజేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రాంతానికి ట్రాక్టర్ల వాళ్ళకి రైతులకి విప్లవ అభినందనలు ముగిస్తున్నాను. 16వ తారీఖున బంధునే 16వ తారీఖున బంధునే రైతు మతోన్మాద బోర్డు మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక మోడీ వైఖరిని వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.